హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 15 రకాల కిచెన్ టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే అప్పడాలు వేయించుతూ ఉంటాం కదా. అప్పడాలు వేయించినప్పుడు మనము అప్పడాలకు చూడండి ఈ విధంగా మనము ఆయిల్లో నుంచి తీసి ఈ విధంగా పెట్టేసాం కదా. ఇలా పెట్టడం వల్ల ఆయిల్ అనేది అప్పడాలకు అలానే ఉండిపోతుంది. మనం టిష్యూ పేపర్లో పెట్టినా కూడా ఆయిల్ అనేది కిందికి పడదనమాట. ఇలా కనుక పెట్టామనుకోండి, చూడండి ఇలా ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో ఈ విధంగా అప్పడాలు అనేది ఇలా నిలువుగా పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల ఆయిల్ అప్పడాలకు ఉండేదంతా కిందికి అనేది కారిపోతుంది అనమాట. కింద ఒక టిష్యూ పేపర్ వేసుకున్నా సరిపోతుంది. లేదంటే ఆ కింద కొద్దిగా పార్ట్ తీసేసినామంటే ఆయిల్ మొత్తం కారిపోతుంది. మనకి ఆయిల్ తిన్నట్టుగా ఉండదు. అలాగే అప్పడాలను తినేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే దువ్వెనలు రెగ్యులర్గా వాడుతూ ఉంటాము. దువ్వెనలకు ఒకటి దువ్వుకున్న ఒకటి దువ్వెనలకి మనము చుండ్రు ఉండిందనుకోండి ఒకరి తలలో, ఇంకొకరి తలకు కూడా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా మనము అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా దువ్వెనలు అనేది క్లీన్ చేసుకోవాలి. ఇవైతే నేను చాలా రోజులైందండి క్లీన్ చేయక. ఎలా మురికి పట్టేసాయో చూడండి. అలాగే ఇలా మురికి పట్టిన వాటిని వాడటం వల్ల ఒకరిది ఒకరికి చుండ్రు కానీ లేదంటే జుట్టు ఊడే సమస్య కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనం దువ్వెనలు క్లీన్ చేసుకోవాలంటే మనము వాటర్లో కడగాల్సిన పని లేకుండా ఇలా ఒక పౌడర్ కానీ లేదంటే ఏదైనా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేస్ట్గా ఉంటుంది కదా, ఏదో ఒకటి తీసేసుకొని ఇలా చల్లేసి ఒక పాత బ్రష్తో కనుక రుద్దేసినామనుకోండి ఇంకా నీట్గా పోతుందన్నమాట. మనం సోప్ పెట్టి కడగాల్సిన అవసరం లేదు. ఒక్క చుక్క వాటర్తో పనే లేదు. చూడండి, ఇలా అన్నామనుకోండి మొత్తం దానికి ఉండే మట్టి మొత్తం ఏ విధంగా వచ్చేస్తుందో చూడండి. చాలా ఈజీగా చాలా నీట్గా అయితే క్లీన్ చేయొచ్చు. మనం పౌడర్ ఎక్కువ వేస్ట్ అవుతుందని అనుకోవాల్సిన పని లేదండి. పౌడర్ ఏమి ఎక్కువ వేస్ట్ కాదు, కొద్దిగా వేసేసినామంటే సరిపోతుంది. అదే పౌడర్ని అద్దుకుంటూ కూడా దువ్వెనలు అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకొక దువ్వెనను కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనం సోప్లో నానబెట్టి లేదంటే సర్ఫ్లో నానబెట్టి కడగాల్సిన అవసరమే ఉండదు. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే మాగిన టమాటాలని రసానికి దానిలోకి ఉంటాయని తెచ్చుకుంటాం కదా. మనం మాగిన టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఒక్కరోజు ఉన్నాయనుకోండి మరుసటి రోజుకి మెత్తబడిపోతాయి. అలా కాకుండా టమాటాలు తెచ్చుకున్న తర్వాత నీట్గా శుభ్రంగా కడిగేసేయండి. కడిగిన తర్వాత ఈ విధంగా ఒక క్లాత్తో తడి మొత్తం తూడ్చేసేయండి. తడి తూడ్చిన తర్వాత ఇలా మనకి మొదలు ఉంటుంది కదండి స్టార్టింగ్, మేమైతే దీన్ని బొడ్డు అంటామన్నమాట. అక్కడ కనుక మనం ఆయిల్ అప్లై చేసామనుకోండి, వంటకు వాడే ఆయిల్, అసలు టమాటాలు 4-5 రోజులున్నా పాడవవు. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా అలానే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి, మెత్తగా అనేది పడవు. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఒక్కొక్కసారి ధర కూడా ఎక్కువగా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. చూడండి, మనమైతే పప్పులు పుట్నాల పప్పు అంటాం కదా, ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనము అలానే పెట్టేసినామనుకోండి చిన్నది తెల్ల పురుగు అనేది పడతా ఉంటుంది, పిండి పిండి చేస్తుంది అనమాట. అలా మనకి అలా పట్టిందంటే పప్పులన్నీ వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. కొన్ని పప్పులు కూడా వేస్ట్ కావు, అలాగే పురుగు కూడా పట్టదు. ఏంటంటే మనం ఈ పప్పుల డబ్బాలో ఈ విధంగా బిర్యానీ ఆకులు ఒక 3-4 బిర్యానీ ఆకులు వేసి పెట్టేసినామనుకోండి ఇంకా పప్పులకు అనేది పురుగు పట్టనే పట్టదు. చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. చూడండి, మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా. అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు ఇలా మెత్తగైన పళ్ళను కూడా మనం తింటూ ఉంటాం కదా, కానీ వాటి తొక్కనైతే పడేయద్దండి. మనం అరటిపళ్ళు అయితే ఈ విధంగా తింటూ ఉంటాము. అరటిపళ్ళు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి ఇష్టమే. ప్రతి ఒక్కరూ అరటిపళ్ళు అయితే తెచ్చుకుంటారు కదా. మనం అరటిపండు తిన్న తర్వాత తొక్కను పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసామనుకోండి, మన పండు తినడమే కాకుండా పండు తొక్కతో కూడా మన ఫేస్ అనేది గ్లోగా చేసుకోవచ్చు అనమాట న్యాచురల్గా. చూడండి, మనం తొక్కనైతే పడేయకుండా ఇలా బాగా మాగిన పండు తొక్క అయితే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మన తొక్క పైన మనం కాఫీ తాగుతాం కదండి, బ్రూ పొడి, ఆ బ్రూ పొడిని అయితే వేసేసుకోండి. తర్వాత ఈ విధంగా మనము మన ఫేస్కు, హ్యాండ్స్కు,
ఇలా కనుక మనము అప్లై చేసామనుకోండి, అరటి తొక్క పైన బ్రూ పొడి వేసేసి మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. ఈ బ్రూ పొడి అనేది కాఫీ పొడి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఆ బ్రూ పొడి తర్వాత ఈ మనకి అరటిపండు తొక్కకుండే గుజ్జు చాలా ఎఫెక్టివ్గా పనిచేసి మన స్కిన్ అనేది, ఫేస్కి ఉండే స్కిన్ అనేది చాలా గ్లోగా వస్తుంది. స్కిన్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. అలాగే మనకి న్యాచురల్ లుక్ వస్తుంది అనమాట. మనం ఎటువంటి క్రీమ్లో వాడాల్సిన అవసరం లేకుండా మనము పడేసే వాటితోటి కూడా మన ఫేస్ని అయితే చాలా గ్లోగా తెచ్చుకోవచ్చు అనమాట. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. అలాగే చెయ్యి ఇలా అంటే చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే పల్లీలు తెచ్చుకుంటాం కదా. పల్లీలు తెచ్చుకున్న తర్వాత మనము వాడుతాము, కొన్ని వాడుకుంటాము, తర్వాత అలానే పెట్టేస్తూ ఉంటాము. పల్లీలను అలానే పెట్టేసినామనుకోండి మనకి తొందరగా పురుగు పడుతుంది. అలాగే పల్లీల్లో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చీమలు కూడా పడతాయి. మనం అలా చీమలు పట్టకుండా, పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం డబ్బాలో పోసుకోకపోయినా ఇలా మనము కవర్లో ఉన్న కూడా చీమలు అనేది పట్టవు. మామూలుగా అయితే చీమలు కవర్లో ఉన్న కూడా రంధ్రాలు పెట్టుకొని దూరుతూ ఉంటాయి. కానీ ఇలా చేశారనుకోండి అస్సలు చీమలు పట్టవు అనమాట. వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, దాని స్టిక్ని అలానే పెట్టేసి పాయలన్నీ తీసేసేయండి. తర్వాత ఈ విధంగా ఆ ప్యాకెట్లోకి పెట్టేసి ఈ విధంగా చుట్టేసేయండి. ఈ విధంగా చుట్టేసి దీనికి ఒక పిన్ను కానీ, అదేనండి టిక్ టిక్ పిన్ కానీ, లేదంటే ఒక క్లిబ్బు, బట్టలకు పెట్టే క్లిబ్బు ఉంటుంది కదా, అదైనా పెట్టేసేయండి. అలా పెట్టేసినామనుకోండి అస్సలు పల్లీలకు పురుగులు అనేది పట్టవు. అలాగే పల్లీలు కూడా పడిపోకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే అలోవెరా జెల్ని అయితే బయట నుంచి కొని తెచ్చుకుంటాము. అలా కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఒరిజినల్గా ఉండే అలోవెరా జెల్ను ఎలా తయారు చేసుకోవాలి, ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే అలోవెరాని అయితే ఇలా సైడ్లకు ఉండే ముళ్ళల మాదిరి ఉంటాయి కదా, అదైతే తీసేసేయండి. తర్వాత ఒక చపాతీ కర్ర అయితే తీసుకోండి. మనం చపాతీ ఎలా రుద్దుతామో ఆ విధంగా ఆ అలోవెరా పైన పెట్టేసి ఇలా కొద్దిగా ప్రెస్ చేయండి. అంతేనండి. ఇలా రుద్దేసినామనుకోండి అలోవెరా జెల్ మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కడ ఉండలు కానీ గడ్డలు కానీ లేకుండా చాలా నీట్గా అయితే జెల్ మాదిరి వచ్చేస్తుంది అనమాట. మనము మామూలుగా అయితే ఇది స్పూన్తో తీసుకున్న, చాక్తో తీసుకున్న ఉండలు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కనుక తీసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది. అలాగే మనకి మళ్ళీ దీన్ని మిక్సీ పట్టి జెల్ మాదిరి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే న్యాచురల్ జెల్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు. అలాగే మనం దీన్ని స్కిన్కు అంటే ఫేస్కు వాడచ్చు, లేదంటే హెయిర్కు వాడచ్చు. హెయిర్కి అయితే మాత్రం మనము తలస్నానం చేసే ఒక 2 అవర్స్ ముందర దీంట్లో కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే ఆముదం కానీ బాగా రెండు కలిపేసేసి మనం ఎంత క్వాంటిటీ జెల్ తీసుకున్నామో అంత క్వాంటిటీ ఆయిల్ కలిపేసేసుకొని తలకు అప్లై చేసామనుకోండి జుట్టు అనేది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగా పెరుగుతుంది అనమాట. చుండ్రు సమస్య తగ్గుతుంది, హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది. అలా ఫేస్కి అయితే దీంట్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఫేస్కి అప్లై చేసి ఒక 1/2 అవర్ తర్వాత కడిగినామనుకోండి ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుంది. ఈ విధంగా న్యాచురల్గా మనం బయట నుంచి డబ్బులు పెట్టి కొని తెచ్చుకోకుండా ఇంట్లోనే అలోవెరా జెల్ని అయితే తీసేసుకోండి. చాలా బాగుంది కదండి టిప్పు. మరి ఆలస్యం ఎందుకండి, వీడియోనైతే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం పుదీనా అయితే తెచ్చుకుంటాము. పుదీనాను తెచ్చుకోవడం కంటే దాన్ని ఒలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకు అంటే అది ఒలవాలంటే చాలా టైం పడుతుంది అనేసి, అలాగే టైం కూడా వేస్ట్ అవుతుందని. కానీ ఈ విధంగా అయితే ఈజీగా మనం పుదీనాను అయితే ఒలవచ్చు. ఎలా అంటే ఫస్ట్ అయితే పుదీనాను కింద కాడలంతా కట్ చేసేసేయండి. తర్వాత ఈ విధంగా పుదీనాను అయితే ఒక్కొక్క రెమ్మ తీసుకొని ఇలా మనకి జాలి గిన్నె ఉంటుంది కదండి, లేదంటే జాలి గరిటె ఉంటుంది కదా, అదైనా పర్లేదు, దాంట్లో పెట్టేసి ఈ విధంగా అన్నామనుకోండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా మనము పుదీనా ఆకునైతే ఎన్ని కట్టలైనా ఒలసొచ్చు. మామూలుగా అయితే మనము ఒక కట్ట ఒలవాలంటే చాలా టైం పడుతుంది, 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. కానీ ఈ విధంగా ఒలిచామనుకోండి ఒక 2-3 నిమిషాల్లో ఒలిసేయచ్చు అనమాట. మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే ఉదయం పూట హడావిడిగా ఉంటాం కాబట్టి మనకి టైం అనేది కలిసి వస్తుంది అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే
చూడండి మనమైతే బియ్యం తెచ్చుకుంటాం కదా, మనము బియ్యం మార్కెట్లో నుంచి తెచ్చుకున్నప్పుడు వేలకు వేలు పెట్టి తెచ్చుకుంటాము. అవి మంచివే కాదా, దాంట్లో కల్తీ కలిసిందా అని కనుక్కోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే బియ్యం అయితే తీసుకోండి, దాన్ని ఇలా స్టవ్ బర్నర్ పైన అయితే వేయండి. చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బర్నర్ పైన అయితే పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ని అయితే వెలిగించండి. స్టవ్ను వెలిగించేసి హై ఫ్లేమ్లోనైనా పెట్టండి, లేదంటే సిమ్లోనైనా పెట్టండి, లేదంటే మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టండి. ఇలా పెట్టేసేసి మనము ఆ బియ్యాన్ని అనేది కాలనివ్వాలన్నమాట. అవి ఒరిజినల్ కాకపోతే బియ్యం కాలేటప్పుడే స్మెల్ అనేది, ఒకవేళ ప్లాస్టిక్ కలిసింది అనుకోండి, ప్లాస్టిక్ బియ్యం కలిస్తే మాత్రం మనం ఇది మండేటప్పుడే ప్లాస్టిక్ వాసన వస్తుంది, అలాగే బర్నర్కి అతుక్కున్నట్లుగా అయిపోతుంది. అలా కాకుండా చూడండి ఈ విధంగా పొగ వచ్చేసి మాడిపోయి కాలినాయి అనుకోండి, అవి ఒరిజినల్ బియ్యం అని. ఇలా అంటే చూడండి తురుగుతాయి, బాగా కాలినటివి అయితే, బాగా ఎక్కువగా కాలిపోయినటివి అయితే పిండి మాదిరి అయిపోతాయి. చూడండి ఈ విధంగా ఇవి మనకి ఒరిజినల్ అనేది మనం గుర్తుపట్టవచ్చు అన్నమాట. ఈ విధంగా తుంచితే తునిగినట్లయితే అవి ఒరిజినల్ బియ్యమే, పిండి అయినా ఒరిజినలే. ఎందుకు అంటే అవి కాలితే పిండి అయిపోతాయి కాబట్టి. ఇలా అయితే మనము బియ్యాన్ని అయితే టెస్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనము ఏది తిన్నా హెల్త్కు మంచిది తినాలి కాబట్టి ఈ టిప్ని అయితే ఫాలో కండి, మనకి ఒరిజినల్ బియ్యమా కాదా అనేది తెలిసిపోతుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, 10th టిప్. చూడండి మనమైతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గోర్లు చేతులు ఎక్కువగా వాటర్లో తడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ గోళ్ళ చుట్టూ స్కిన్ అనేది లేస్తూ ఉంటుంది. ఆ స్కిన్ లేసినప్పుడు మనకి ఎక్కువగా ఏదైనా తగిలితే మంట తీస్తుంది, లేదంటే నొప్పి తీస్తూ ఉంటుంది. అలా కాకుండా నొప్పి తీయకుండా మంట తీయకుండా ఉండాలి అని అంటే మనం నైట్ పడుకునేటప్పుడు వ్యాజ్లిన్ని ఈ విధంగా అప్లై చేయండి. గోళ్ళ చుట్టూరా తడి లేకుండా చూసుకొని వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల గోళ్ళ దగ్గర స్కిన్ అనేది లేదు, అలాగే మనకి గోర్లు కానీ ఈ గోళ్ళ దగ్గర చుట్టూరా స్కిన్ కానీ చాలా స్మూత్గా అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా ఇలా అప్లై చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా, ఆనియన్స్ తెచ్చుకున్న తర్వాత ఆనియన్స్ పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మనం ఆనియన్స్ ఒక్కొక్కసారి తడితడిగా ఉంటూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా న్యూస్ పేపర్ని ఈ విధంగా చుట్టేసి ఉండలుండలు చేసేసి అక్కడొకటి ఈ ఆనియన్స్ బుట్టలు అయితే వేసేసేయండి. ఇలా వేయడం వల్ల దానిలోకి ఉండే తడి అంతా ఈ పేపర్ అనేది పీల్చేస్తుంది. అలాగే మనము ఓపెన్ ప్లేస్లో కొద్దిగా ఆరబెట్టినట్టుగా పెట్టినామంటే పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే దాంట్లో ఉండే తడిని కూడా ఈ న్యూస్ పేపర్ అయితే పీల్చేస్తుంది. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు తెచ్చుకుంటాం కదా, వెల్లుల్లిపాయల్ని మనము పేస్ట్ చేసుకోవాలి అంటే ఒక 2-3 పేస్ట్ చేసుకోవాలంటే దాన్ని దంచాలన్నా మిక్సీ పట్టాలన్నా చాలా పెద్ద పని. కానీ ఈజీగా ఎలా మనము దీన్ని అయితే ఒలుసుకోవాలని చూపిస్తాను. చూడండి ఈ విధంగా మనము డైరెక్ట్గా ఇలా రుద్దేసినామంటే పేస్ట్ అయిపోతుంది. కానీ ఈ విధంగా రుద్దడం వల్ల ఒక్కొక్కసారి చెయ్యి అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మళ్ళీ ఇది కింద పడుతుంది కాబట్టి దాన్ని తీసుకోవాలన్నా కూడా మళ్ళీ అదొక పని. అలా కాకుండా ఇలా ఒక మనము ఏదైతే కొబ్బరి తురిమే ప్లేట్కి ఉందో దానికి ఒక కవర్ని ఈ విధంగా పెట్టేసి దానిపైన ఈ విధంగా మనము వెల్లుల్లిపాయనైతే రుద్దండి. చాలా నీట్గా మెత్తగా పేస్ట్ మాదిరి వచ్చేస్తుంది అనమాట. మనము రోట్లో పెట్టి దంచాల్సిన అవసరం లేకుండా, అలాగే మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనమైతే ఇలా వెల్లుల్లి పేస్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. అల్లాన్ని కూడా సేమ్ ఇదే లాగా తురిమేసినా కూడా అల్లం కూడా నీట్గా వస్తుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నప్పుడు కూడా ఈ విధంగా తురిమేసుకోవచ్చు. అలాగే ఓన్లీ వెల్లుల్లిపాయ రసం కావాలన్నా చూడండి ఈ విధంగా తురిమి పిండినామంటే రసం వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఫస్ట్ అయితే మన ఇంట్లో ఇలాంటివి మామూలుగా క్లాత్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండి, మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటివి క్లాత్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి. వీటిని అయితే ఫస్ట్ అయితే ఒక బ్యాగ్ అయితే తీసుకోండి, ఈ విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన దాన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే చెప్తానండి. ఇదైతే ఒక బ్యాగ్ మాదిరి ఉంది కదా, ఇప్పుడైతే ఒకటి ఏదైనా మన ఇంట్లో అట్ట డబ్బాలు ఉంటాయి కదండి, దానిదైతే ఒక పీస్ అయితే ఈ విధంగా కట్ చేయండి. చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసేసి ఎక్స్ట్రా ఉంది దీంట్లో పెడుతుంటే సరిపోవడం లేదు, అందుకని కొద్దిగా అయితే ఈ విధంగా కట్ చేసేసేయండి ఎక్స్ట్రా ఉండేది. కట్ చేసిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడైతే చూడండి ఈ విధంగా అయితే అయింది కదా, ఇప్పుడైతే దీన్ని ఇలా
బ్యాగ్లో అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసినామనుకోండి ఇది ఇంకా ఇలా పడిపోకుండా ఉంటుందన్నమాట ఇలానే. ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు కానీ ఏదైనా వెజిటబుల్స్ కానీ లేదంటే ఆనియన్స్ కానీ వేసేసుకోండి. చూడండి నేనైతే ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనం కిచెన్లో స్టవ్ దగ్గర పెట్టుకున్నా, స్టవ్ పక్కన పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా ఇది మనకి చూడడానికి నీట్గా కనిపిస్తుంది. అలాగే మనకి ఇలా ఓపెన్ ఉండడం వల్ల పాడవకుండా ఉంటాయి. అలాగే దీని నుంచి పొట్టు ఏదైనా వచ్చినా ఆ బ్యాగ్లోనే పడిపోతాయి. మనకి స్టవ్ పక్కన, స్టవ్ గట్టు పైన అదంతా పడదు కాబట్టి నీట్గా ఉంటుందన్నమాట. ఇలాంటి బ్యాగ్స్ వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకొని తర్వాత పడేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి కట్ చేసిన బ్యాగ్ని ఇంకొక పీస్ అయితే ఉంది కదా, దాన్ని కూడా వేస్ట్ కాకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చో చెప్తాను. దీన్ని కూడా ఈ విధంగా అయితే మడత పెట్టేసేయండి. తర్వాత ఈ విధంగా కట్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఇలా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. మరీ ఎక్కువ పెద్దగా లేకుండా ఈ విధంగా చుట్టూరా కట్ చేసినాం అనుకోండి మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా అయితే కట్ చేయండి. ఇలా కట్ చేసిన దాన్ని చూడండి, ఇలా మనం కట్ చేసిన దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని అన్ని పీసెస్ ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కూడా ఈ విధంగానే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన దానికి ఒక క్లిప్ అయితే తీసుకోండి. మనం బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్ అయితే తీసేసుకోండి. క్లిప్ని తీసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఇలా క్లిప్ని అయితే పెట్టేసేయండి. ఈ పీసెస్కి క్లిప్ని పెట్టేసి దీన్ని మనకి కిచెన్లో మనకి ఎక్కడ అనువుగా ఉంటుందో అంటే మనకు తీసుకోవడానికి అలా ఎక్కడైతే మనకి కన్వీనియంట్గా ఉంటుందో ఆ ప్లేస్లో అయితే ఇలా డబుల్ టేప్ ప్లాస్టర్ వేసేసి పెట్టేసేయండి. తర్వాత ఇలా అతికించినామనుకోండి మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనకి ఎన్ని కావలిస్తే అన్ని తీసేసుకోవచ్చు. ఇది ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే మనం వంట చేసేటప్పుడు స్టవ్ పక్కన ఏదైనా గరిటెలు పెట్టినప్పుడు గలీజ్గా అయిపోతుంది. అలాగే కూర పెట్టినప్పుడు కూడా నీట్గా ఉండదు కదా, ఏదైనా స్టవ్ పైన ఒలికిపోయినా అలాంటప్పుడు తూడ్చడానికి మనకు స్టవ్ దగ్గరనే పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా తీసేసుకొని తూడ్చేయచ్చు. అలాగే మనము స్టవ్ తుడిచే నాప్కిన్తో అలా తూడ్చినామనుకోండి మళ్ళీ ఆ నాప్కిన్ ఉతకాల్సి వస్తుంది. లేదంటే క్లాత్తో తూడ్చినా కూడా ఏదైనా వేరే క్లాత్తో తుడిచినా కూడా మళ్ళీ దాన్ని కూడా వాష్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా దీంతోనే నీట్గా తుడిచేయచ్చు. మనము యూజ్ అండ్ త్రోగా తుడిచేసి పడేయచ్చు అనమాట. మళ్ళీ వాష్ చేసుకునే పని ఉండదు. తడి పన్న కూడా నీట్గా తుడిచేయచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం వాచ్ పెట్టుకుంటూ ఉంటాం కదా, వాచ్ పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా పెట్టుకుంటూ ఉంటే ఇలా జారిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి అలా అవుతుందన్నమాట. అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే మన ఇంట్లో టిక్ టిక్ పిన్స్ ఉంటాయి కదండి, అదైతే ఇలా తీసుకొని ఒకటైతే ఈ విధంగా ఇలా పెట్టండి. ఇలా పెట్టామంటే మనకి జారిపోకుండా ఉంటుందన్నమాట. ఇంకా మనకి ఎలా కావాలనో ఆ సైజుకి అయితే పెట్టుకొని హోల్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి జారిపోకుండా ఉంటుంది. అలాగే నీట్గా మనకి ఎక్కడ కావలిస్తే అక్కడైతే పెట్టేసుకోవచ్చు అనమాట. తర్వాత పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే తీసి పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా కావాలంటే అంత నీట్గా జారిపోకుండా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదండి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే చపాతీ చేసుకోవడానికైతే పిండిని చపాతీకి కానీ పూరికి కానీ పిండిని అయితే కలుపుకుంటాం కదా, మనము పూరీలు చేయాలనుకోండి ఎక్కువగా ఆయిల్ అయితే వేయాల్సి వస్తుంది. ఎందుకంటే పూరికి ఎక్కువ ఆయిల్ పడుతుంది. అలా ఎక్కువ ఆయిల్ పట్టకుండా తక్కువ ఆయిల్లోనే పెద్ద పెద్ద పూరీలను ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ఏం లేదండి, మనకి ఇలా మామూలుగా నార్మల్గా మనం పూరీలు చిన్న సైజు కాకుండా మనం బయట ఎంత సైజు ఉంటాయో అంత సైజు పూరీలను అయితే రుద్దేసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రుద్దేసుకొని అన్ని పూరీలను రుద్దేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి మనకి ఆయిల్ తక్కువగా ఉండాలి. మనకి చిన్న చిన్న పూరీలు అంటే టైం వేస్ట్ అవుతుందన్నమాట, కాల్చడానికి గ్యాస్ వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా పెద్ద పూరీలనే తొందరగా కాల్చుకోవాలి, అలాగే టైం వేస్ట్ కాకుండా ఉండాలి, అలాగే ఆయిల్ వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా అయితే కాల్ చేసుకోండి. ఎలా అంటే మనం ఇంత పెద్ద పూరీలనైనా కూడా తక్కువ ఆయిల్లో అంటే తక్కువ ఆయిల్లో ఎలా కాల్చుకోవాలి అని అంటే కుక్కర్ ఉంటుంది కదండి, కుక్కర్ అయితే తీసేసుకోండి. కుక్కర్లో అయితే ఆయిల్ వేయండి. దీంట్లో అయితే మనం ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన పనే ఉండదు. అదేనండి కడాయిలో అయితే ఎక్కువ ఆయిల్ పోసి కాల్చాల్సి వస్తుంది. అలా కాకుండా దీంట్లో అయితే చూడండి కొద్దిగా ఆయిలే వేసాను. ఇలా కుక్కర్లో అయితే ఎందుకంటే ఇది లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కొద్దిగా పోసినా కూడా సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా పోసేసుకొని మనమైతే పూరీలను అయితే కాల్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, తక్కువ ఆయిల్లో కూడా పొంగుతూ వస్తున్నాయి అన్నమాట. చూడండి ఎంత బాగా పొంగాయో. అందుకోసమని తక్కువ ఆయిల్ వాడుకోవాలి, మన ఇంట్లో తక్కువగా ఆయిల్ ఉందన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, అందరికీ ఉపయోగపడే టిప్. ఫస్ట్ అయితే
మనమైతే సోప్ని అయితే తీసుకోండి. మనకి ఇంట్లో వాడి మిగిలిపోయిన సబ్బులైనా పర్లేదు, లేదంటే మన ఇంట్లో ఇంకా అప్పటికప్పుడు మనకు కావాలి అని అంటే మనం వాడుకునే సబ్బులైనా పర్లేదు, లేదంటే చిన్న చిన్న పీసెస్గా అయినటివి పక్కన పడేస్తాం కదా, అలా కాకుండా ఈ విధంగా అయితే తురిమేసుకోండి. ఈ విధంగా మనం కొబ్బరి తురిమే ప్లేట్లో అయితే ఈ విధంగా అయితే ఇలా మనమైతే తురిమేసుకోవాలన్నమాట. కొద్దిగా 1-2 నిమిషాలు టైం కేటాయించామనుకోండి, మంచి లిక్విడ్ అయితే తయారైపోతుంది. ఇవి మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, మన ఇంట్లో ఒక్కొక్కసారి సర్ఫ్ అనేది అయిపోతుంది కదా, అయిపోయినప్పుడు ఈ విధంగా చేయండి. ఇప్పుడైతే నేనైతే బట్టలు ఉతికే సోప్ తోటి, అలాగే మనం స్నానానికి వాడే సోప్ తోటి కూడా 2 తురుముతున్నాను. ఇవి స్నానానికి వాడే సోపు ఏమంటే, మనకి వైట్వి బట్టలు ఉంటాయి కదా, ఆ వైట్ బట్టలకి మురికినైతే బాగా పోగొడతాయన్నమాట. మన స్నానానికి వాడే సబ్బు చాలా బాగా పోతాయన్నమాట. నేనైతే చాలాసార్లు మాకు బట్టలు ఉతికే వాళ్ళు కూడా ఇలా మనకి స్నానాలకు వాడే సోప్ తోటి మురికి ఉన్నప్పుడు రుద్దుతారనమాట. చాలా నీట్గా పోతాయి. అందుకనే మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనము బట్టలు ఉతికే సోప్ తోటి స్నానం చేసే సోపు మిగిలినప్పుడు ఈ విధంగా తురిమేసుకొని ఈ విధంగా ఒక బాటిల్ అయితే వేసేసి పెట్టేసుకోండి. లేదు మనకి అప్పటికప్పుడే కావాలి, మన ఇంట్లో సర్ఫ్ లేదు బట్టలు నానబెట్టుకోవడానికి అన్నప్పుడు కూడా ఈ విధంగా మిగిలిన పీసెస్ను ఈ విధంగా తురిమేసుకొని ఇలా బాటిల్లో వేసేసుకొని దీంట్లో నీళ్ళు అయితే పోసేసుకోండి. ఒక సగం బాటిల్ నీళ్ళు అయితే పోయండి. పోసేసి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బాగా మూత పెట్టేసి షేక్ చేయాలన్నమాట. ఇలా షేక్ చేయడం వల్ల ఇది మంచి లిక్విడ్ మాదిరి తయారైపోతుంది. ఇప్పుడు మనము లిక్విడ్స్ తెచ్చుకుంటాం కదండి, మామూలుగా వాషింగ్ మిషన్లో వేయడానికి కానీ, బట్టలు నానబెట్టుకోవడానికి కానీ, అలా రకరకాలుగా మనం లిక్విడ్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా. ఈ సోపులతోటి అయితే మంచి సర్ఫ్ లేకపోయినా మంచి లిక్విడ్ అయితే తయారైంది. ఇప్పుడు మనం దీన్ని బట్టలు నానబెట్టుకునే బకెట్లో కానీ టబ్బుల్లో కానీ వేసేసుకొని ఇంకా మనం సర్ఫ్ వాడాల్సిన అవసరం లేదండి. ఈ లిక్విడ్స్ తోటే మనం బట్టలు నానబెట్టేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఈ గిన్నెలో స్టవ్ దగ్గర వాడే కిచెన్ నాప్కిన్స్ అయితే నానబెట్టేస్తున్నాను. ఇలా మనం బట్టలు నానబెట్టేసుకోవచ్చు, డోర్ మ్యాట్లకు వాడుకోవచ్చు, వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు. మన దగ్గర సర్ఫ్ లేనప్పుడు, లిక్విడ్స్ లేనప్పుడు ఇలా అయితే మనము మళ్ళీ షాప్కి వెళ్ళి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా, అలాగే చిన్న చిన్న సోప్ ముక్కలు ఉన్నప్పుడు మిగిలిపోయి వేస్ట్గా పడేయకుండా కూడా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట. మనకి ఏది చిన్న పీస్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. చూడండి, ఇలా రుద్దేసుకున్నాం అనుకోండి, దీనికి ఉండే మురికి కూడా పోతుంది. మనం సోప్ పెట్టి మళ్ళీ రుద్దాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనము స్నానం సబ్బు వేసాము, తర్వాత బట్టలు ఉతికే సబ్బు వేసాం కాబట్టి నీట్గా పోతుందన్నమాట. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. అలాగే వీటికి ఈ బాటిల్స్కి హోల్స్ కూడా పెట్టేసుకోండి మూతకి. ఇది కూడా మనం ఎందుకు వాడతామంటే, ఇలా హోల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, బట్టలకు మాత్రమే కాకుండా మన కిచెన్లో స్టవ్ గట్టు, స్టవ్ అవన్నీ జిడ్డుగా అయిపోతాయి కదా, వంట చేసినప్పుడు ఆయిల్ అంతా పడేసి అవి కూడా నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. చూడండి, స్టవ్ కూడా జిడ్డుగా అయిపోయింది. నేను వంట చేసినప్పుడు మొత్తం ఆయిల్ అంతా ఉలికిపోయి మనకి జిడ్డుగా అయిపోయినప్పుడు ఈ విధంగా మనం ఇదే లిక్విడ్స్ తోటి, సోప్ లిక్విడ్స్ తోటి కడిగినామనుకోండి, దీనికి మళ్ళీ మనము విమ్ లిక్విడ్ అవన్నీ వాడాల్సిన అవసరం లేకుండా చాలా నీట్గా అయిపోతుంది అనమాట. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్నామనుకోండి, మనకి మిక్సీలు కావాలంటే మిక్సీలు, రైస్ కుక్కర్ కావాలంటే రైస్ కుక్కర్, స్టవ్ ఏదైనా సరే జిడ్డుగా ఏది ఉంటే దానిపైన కొద్దిగా వేసేసి ఇలా ఒక నాప్కిన్ తోటి తుడిచేసినామనుకోండి, నీట్గా పోతుంది. సో ఇవండి ఈరోజు టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది బాగా యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.